నమస్తే. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు సీసీ కెమెరాల దాతలతో కలిసి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన అశ్విని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లు సత్యనారాయణ, అభినయలను ఎస్పీ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు ఛేదించడం జరిగిందని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షకుడు రామిళ్ల ప్రవీణ్ మరియు అరుణ్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలన్నారు. కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకొచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మన డిఎస్పీ సైడ్ నుండి, ఎస్ఐ సైడ్ నుండి, సిఐ గారి నుండి చాలా హృదయపూర్వక థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాగా సిటిజన్స్ ముందు రావాలి. మళ్ళీ ఎట్లయినా కెమెరాస్ పెడితే మనం, ఎందుకంటే ఇప్పుడు కెమెరాస్ ఉంటే మనం కేసెస్ సాల్వ్ చేయగలరు. ఇంతకుముందు ఏంటి అంటే పాపులేషన్ తక్కువ ఉంటే మనకి సోర్సెస్ కూడా బయట ఏం దొరుకుతుందంటే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు పాపులేషన్ విలేజ్లు టౌన్స్లు పెరిగినాయి. సో దానికోసం ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్ వాళ్ళ ఐజ్ ఉంటుంది. సో దానికోసం మీ అందరికీ మీకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరు జనాలతో కూడా అదే మనవి, మీరు కూడా అందరు మ్యాక్సిమం కెమెరాస్ పెట్టాలి. మీ ఇంట్లో కూడా మీరు ఒక కెమెరా పెడితే మీ దొంగలు మీ ఇంటికి రాదు. మీరు కెమెరా జస్ట్ బయటకి పెట్టాలి. కొంతమంది పెట్టారు జస్ట్ లోపల సైడ్ పెడతారు. ఆ బయటకి పెడితే అంటే ఎవరైనా లోపల రావాలని అటెంప్ట్ కూడా చేయరు, ఆ గల్లీ కూడా క్రాస్ చేయరు. అదే అది బెనిఫిట్ అవుతుంది. సో దానిలో కొంతమంది ఒక ఊరులో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్లీలో, ఒక విధిలో 10 ఇంటి వాళ్ళు ఉన్నారు. ఆ 10 ఇంటి వాళ్ళు కలిసి జస్ట్ 2 కెమెరాస్ పెడితే ఆ విధిలో 100% దొంగలు రాదు. సో దానికి మీరు అందరు గ్యాదర్ అయ్యి ప్లాన్ చేయాలి. ఎవరు ప్లాన్ జనరల్గా చేయరు, ఎవరైనా లీడర్షిప్ తీసుకొని ఇట్లా చేయాలి. సో అదే కోరుకుంటాను. డాక్టర్ అశ్విని గారు కూడా చూసి మీరు కూడా అందరు మోటివేట్ అవుతారు, ఇట్లయినా కెమెరాస్ అరేంజ్ చేస్తారు. సో దట్ మన కోసం, మీకోసం, ఎందుకంటే ప్రజలకి బెనిఫిట్ వస్తుంది. ఇట్లా కెమెరాస్ ఉంటే ప్రజలకి బెనిఫిట్. ఏమైనా దొంగతనం అయితే, ఏమైనా ఏమైనా బాడీలో ఫెన్స్ అయితే కూడా పట్టుకోవాలి అంటే కెమెరా ఉంటే తొందరగా పట్టుకుంటాము. ఇంకా అది ప్రూఫ్, 100% ప్రూఫ్. ఎవరైనా విట్నెస్ ఉంటే వాళ్ళ తర్వాత కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. బట్ కెమెరా అంటే అది రికార్డింగ్ ఉంటుంది, ఆ కాంప్రమైజ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో మళ్ళీ వీళ్ళకి థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులు కూడా అందరికీ మెసేజ్ పాస్ చేయాలి. మ్యాక్సిమం కెమెరాస్ పెట్టాలి. ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలంలో చాలామంది వాళ్ళు ఇంటి బయట పడుకుంటారు ఆ గాలిలో. సో దాంతో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు మనకి ఇప్పుడు కరీంనగర్ అండ్ కామారెడ్డిలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో వేరే వేరే జిల్లా నుండి, వేరే వేరే స్టేట్స్ నుండి కొంతమంది దొంగలు వస్తారు. సో స్నాచింగ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. సో మన సేఫ్టీ ఫస్ట్, మన ప్రికాషన్స్. సో మీరు బయట పడుకునే అప్పుడు దయచేసి మీ ఏమైనా అది గోల్డ్ చైన్స్ ఉంటే అది ఎవరు వేసుకోకండి. మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి నైట్లో పడుకున్నప్పుడు మీరు పెట్టుకోకండి. ఏమైనా జనాలు కూడా, లోకల్ విలేజర్స్ కూడా కొంచెం అందరు మీరు అలర్ట్ ఉండాలి. ఎవరైనా మీకు అనవసరంగా రోడ్లో తిరిగినప్పుడు కనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాలి. మన వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు, వాళ్ళకి వెరిఫై చేస్తారు. ఏమి ఇక్కడ లోకల్ లేదు అంటే 100% బైండ్ ఓవర్ చేస్తాము, కేసు రిజిస్టర్ చేస్తాం. ఎందుకంటే మన సురక్ష ఫస్ట్ మనం ముందు యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. తంగళ్లపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామంలోని భరత్ నగర్ కు చెందిన రుద్రారపు చంద్రయ్య అనే రైతు పిడుగుపాటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బొల్లి రామ్మోహన్ పరామర్శించారు. తంగళ్లపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామంలోని భరత్ నగర్ కు చెందిన రుద్రారపు చంద్రయ్య అనే రైతు పొలం వద్ద పిడుగుపడి అక్కడికక్కడే మరణించగా ఈ రోజు వారి కుటుంబాన్ని బొల్లి రామ్మోహన్ పరామర్శించి వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. పరామర్శించిన వారిలో మాజీ సర్పంచ్ నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ సతీష్, పూర్ణ, శ్రీకాంత్ రెడ్డి, దేవరాజు, బండి, జగన్లు ఉన్నారు. పిడుగుపాటుతో మన భరత్ నగర్కు చెందినటువంటి రుద్రారపు చంద్ర మరణించటం చాలా దురదృష్టకరం. ఒక నిరుపేద రైతు కుటుంబానికి చెందినటువంటి రుద్రారపు చంద్రయ్య గారు
వారికి మరీ చిన్నపిల్లలు ఉన్నారు. వారి కుటుంబాన్ని మేము ఖచ్చితంగా పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఆదుకోవడానికి ముందుగా ఉంటాం. అదేవిధంగా అన్న తారక రామారావు గారి దృష్టికి తీసుకెళ్ళి వారి కుటుంబాన్ని చేదుడు వాదడుగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఏదేమి జరిగినా కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. గంభీరావుపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తీ మీట్ క్రీడలను సీఏ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తీ మీట్ క్రీడలను నిన్నటి రోజు సాయంత్రం గంభీరావుపేట మండల కేంద్రంలోని KG2 PG క్రీడా మైదానంలో సీఏ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. వారితో పాటు ఏఎస్ఐ బాబు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. చేస్తున్న అందరూ మత్తులకు అటు ఇటు బానిసలు అవుతుంది కాబట్టి యూత్ చెడిపోకుండా ఉండాలని, మళ్ళీ మీలో కాన్ఫిడెన్స్ పెంపొందించడానికి కోసమని ఇది మన సారు ఎస్పీ గారు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యూత్ అందరూ కూడా స్పోర్ట్స్లో ఉంటే మీరు మానసిక ఉల్లాసం అదేవిధంగా మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఆట ఆడేటప్పుడు గెలుచుడు, ఓడిపోవడు అవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి దాంతో మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగి మీరు రేపు ఎగ్జామ్స్ రాసినా ఏది రాసినా కొంచెం కాన్ఫిడెన్స్ తోటి మంచిగా అన్నిట్లలో ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని మ్యాక్సిమం అంటే మన మండలంలోని అన్ని విలేజెస్ యూత్ మొత్తం యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు చూడండి జనరల్గా ఎక్కడ చూసినా కూడా మామూలు విలేజ్ నుంచే మంచి మంచి ప్లేయర్స్ మంచి ర్యాంక్ హోల్డర్స్ వస్తారు. ఎక్కడ కానీ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినా కూడా లేదా ఏ స్పోర్ట్స్ అయినా కూడా మామూలు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంతే తప్ప కార్పొరేట్ కాలేజీలోనో లేకపోతే మంచి కోచింగ్ ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళే కరెక్ట్ ప్లేయర్స్ ఉంటారు. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తే మన టాలెంట్ ఏంటిది అనేది బయటకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు సంబంధించిన మీ మిత్రులు కానీ వాళ్ళందరికీ చెప్పి దీనిలో పాల్గొనండి, దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇది ఒకటి ఏంటిదంటే సిస్టమేటిక్ ఉండాలి బాబు, అర్థమైందా? పోలీస్ స్టేషన్ అంటే సిస్టమేటిక్ ఉండాలి. ఏదైనా కానీ ఈ కొట్లాడు ఇట్లాడు ఏముంటుంది, నీట్గా ఉండాలి, మంచిగా ఆడుకోవాలి. గెలిపోవటంలోనే సహజం, దాని తర్వాత విషయము ఒకసారి ఓడిపోతేనే నెక్స్ట్ సక్సెస్ సాధిస్తాం. కాబట్టి అవన్నీ ఏం పెట్టుకోవద్దు, మంచిగా ఆడాలి. ఓకే. వస్త్ర పరిశ్రమ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడాన్ని నిరసిస్తూ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన సిఐటి నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వం కార్మికులకు కొంత ఉపశమనం కలిగించేందుకు బతుకమ్మ చీరల ఆర్డర్లు 10% యారన్ సబ్సిడీని కార్మికులకు అందించేందుకు ముందుకొచ్చింది. కానీ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను పూర్తిగా రద్దు చేయగా తాజాగా కార్మికులకు 2 సంవత్సరాల నుంచి రావాల్సిన 10% యారన్ సబ్సిడీని తగ్గించడానికి సిఐటి నిరసిస్తూ చలో హైదరాబాద్ జౌలి శాఖ కార్యాలయాన్ని తరలి వెళ్లేందుకు సిద్ధపడగా సిరిసిల్ల పోలీసులు అర్ధరాత్రి నుంచి సిఐటి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు భూషణ్ రమేష్, కోడం రమణ మాట్లాడుతూ ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని, ఇదే క్రమంలో 2 సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సిన 10% యారం సబ్సిడీని జౌలి శాఖ కమిషనర్ తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవడం వల్ల మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కార్మికులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వారికి రావాల్సిన 10% యారం సబ్సిడీని ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. తీసుకో
3 ఉన్నాయి సాక్షి పవర్లూమ్ కార్మికులకు 2022-23 సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు ఏదైతే కార్మికులు రావాల్సిందో దాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. గతంలో మరి 5 ఏళ్ల సంది ₹1.42 ప్రతి మీటర్కు ప్రభుత్వం చెల్లించింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు 1 మీటర్కు 30 పైసలు టెక్స్టైల్ పార్కు, అట్లాగే సిరిసిల్ల ₹5 ఇట్లా మరి 40 పైసల నుంచి ₹1.10 దాకా 1 మీటర్కు మరి కార్మికులు తగ్గించడం, వాళ్ళ ఏదైతే కష్టం చేసిన దాన్ని శ్రమదోపిడీ ఏదైతే ప్రభుత్వం చేయాలని చూస్తుందో సరైన పద్ధతి కాదు. ఈ విషయం మీద మరి కమిషనర్ గారికి ఈరోజు మరి తెలియజేయడానికి మరి అక్కడికి కార్మికులందరూ కలిసి కార్మికుల గోడు వినిపించేందుకు వెళ్ళే సందర్భంగా ఈరోజు పొద్దుగాలని 5 గంటలకు వచ్చి మరి పోలీసులు మరి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా పవర్లూమ్ వర్కర్స్ సిఐడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే పవర్లూమ్ కార్మికులకు గత 5 మాసాల నుంచి పని లేదు. ఇక్కడ వస్త్ర పరిశ్రమ తీవ్రంగా సంక్షోభం కూకపోయింది. మరి బతుకమ్మ ఆర్డర్ లేక ఒక ప్రభుత్వం ఇయ్యక అదొక పక్క, ఇక్కడ మరి ప్రైవేట్ వస్త్రాలు నడపాలంటే ఈ కరెంటు సమస్యతోటి గతంలో కంటే ఇప్పుడు ₹8.50 కరెంటు బిల్లు వేయడం, దాంతో అట్లాగే మార్కెట్ లేకపోవడం, అట్లాగే ప్రభుత్వం సరైన పథకాలు ఇక్కడ అమలు చేయకపోవడం, ఏదైతే గతంలో చేసినట్టు పథకాలను మొత్తం నిలిపివేయడం, ఇక్కడ ఒక రకంగా 2 టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విభేదాలతో ఇక్కడ కార్మికుల జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఇప్పటికే 5 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందిస్తలేక నేత కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. సరైన పద్ధతి కాదు. మరి ఇక్కడ నేతన్నలు పనిచేస్తేనే బతికే పరిస్థితి లోపల మరి కార్మికులకు పని లేకపోవడం, మరి ఈ రకంగా ప్రభుత్వానికి ఇప్పటికే మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి అందరికీ తెలియజేసినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి సిరిసిల్లను మరి ఏ దిశగా మొత్తం తీసుకుపోవాలని చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా ఈ సమస్య ఇట్లనే కొనసాగితే మరి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి రావాల్సిన యారన్ సబ్సిడీ అవుతుందో అది యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగానే ₹42 ఇవ్వాలి. ఆ త్రిప్టులు పథకం ఏదైతుందో దాన్ని నేతన్న యాప్కు ముడిపెట్టకుండా నేరుగా అందించాలని, అట్లాగే కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐడిగా డిమాండ్ చేస్తాం. లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరి 10,000 మందిని ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానం కాపాడేది నేతన్న. అటువంటి నేతన్నలకు నష్టం చేకూర్చే విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు సంక్షోభంలోకి నెట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోతలు విధిస్తున్నటువంటి మరి చేనేత జౌళి శాఖ కమిషనర్ మేడం గారి వ్యవహార శైలిని నిరసిస్తూ ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చేనేత జౌళి శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన్ని ఈరోజు ఉదయమే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ముందస్తుగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే గత 4-5 మాసాలుగా ఇక్కడ సంక్షోభం వల్ల కార్మికులకు ఎవరికి ఉపాధి లేకుండా పోతూ ఉంది. ఒకవైపు ఉపాధి లేకుండా ప్రస్తుతం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 10% యారన్ సబ్సిడీ కావచ్చు, త్రిప్టు నేతన్నకు చేయుత పథకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ మేడం గారు ఆ విధానాన్ని మార్చి చేయడం వల్ల ఒక్కొక్క కార్మికుడు వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది, నష్టపోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో 1 మీటర్కు ₹1.42 ఇక్కడ యారన్ సబ్సిడీ ఇస్తే ప్రస్తుతము విధానాన్ని మార్చడం వల్ల 1 మీటర్కు 40 పైసలు, సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్క్లో అయితే 1 మీటర్కు ₹20 తగ్గి వేలాది రూపాయల నష్టం జరుగుతుందని చెప్పి దీన్ని వెంటనే గతంలో యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము అనేకసార్లు ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారులకు తెలియజేసినా కూడా వారు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా త్రిప్టు పథకానికి సంబంధించి కూడా టీనేతన్న యాప్తో అనుసంధానం చేయడం వల్ల వేలాది మంది కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాకుండా పోతాయి. కాబట్టి ఆ విధానాన్ని కూడా మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఉపాధి లేకుండా ఉంది కాబట్టి ప్రభుత్వము మరి డైరెక్టర్ మేడం గారు ఇక్కడ సంక్షోభంలో నెట్టే విధంగా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంగా మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్నాము. మరి సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇప్పటికీ 5.5 మాసాలు అవుతున్నా కూడా ఇక్కడ సిరిసిల్ల అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మరి వస్త్ర పరిశ్రమకు పేరుగాంచింది. అలాంటి వస్త్ర పరిశ్రమకు శాఖ మంత్రిగా ఉండి కూడా ఒక్కసారి కూడా ఈ సిరిసిల్లాని సందర్శించి సమీక్షించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం కావచ్చు, కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించి కోతలు కావచ్చు, ఈ విషయాల మీద వెంటనే వచ్చి సమీక్ష జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఈ ఆందోళనను పెద్ద ఎత్తున మరి తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తంగడపల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తీ బీట్ క్రీడలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తీ మీట్ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడల వైపు దృష్టి సారించాలన్నారు. యువకులు చదువుతో పాటు క్రీడలను కూడా అలవాటు చేసుకోవాలన్నారు. వీరి వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ సుధాకర్, తంగళపల్లి కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. సార్ మీరు ఇక్కడ కొత్తపల్లి శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ నూతనపురి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుండగా ఈ రోజు స్వామివారు రథంపై ఊరేగారు. గంభీరాపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రుక్మిణి సత్యభామ నూతనపురి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ నూతనపురి శ్రీ వేణుగోపాల స్వామి సమేతంగా ఉదయం స్వామివారు రథోత్సవంపై ఆసీనులై పురవీతుల గుండా ఊరేగారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంగళహారతులు సమర్పించి స్వామివారికి కట్న కానుకను మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ నూతనపురి శ్రీ వేణుగోపాల స్వామిని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బాలరెడ్డి, కమిటీ సభ్యులు కొండూరి రవీందర్రావు, పర్ష హనుమాన్లు శాలువాలతో సత్కరించారు. వచ్చిన భక్తులకు నాగపురి విజయ్ కుమార్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నాగపురి బుచ్చెళ్ల, బాలరాజ్ గౌడ్, నాగపురి దేవగౌడ్, నాగపురి ప్రసాద్ గౌడ్లు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీ రుక్మిణి సత్యభామ నూతనపురి వేణుగోపాల స్వామి కృపా కటాక్షాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజనరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాయనర్సు, నగేష్ గౌడ్, దేవగౌడ్, సురేందర్ రెడ్డి, అరటిబాబు, ఎలుకరాజు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి గోవిందా భక్తులకి, కొత్తపల్లి గ్రామ ప్రజలకి అందరికి కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియ. ఎలక్ట్రానిక్ మీడియా పార్టీకే మిత్రులకు కూడా ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి ఈరోజు చివరి రోజు ఆ స్వామివారు రథోత్సవంపై ఊరేగుతున్నారు. కాబట్టి అందరి పైన కూడా ఆ వేణుగోపాల స్వామి కరుణాకటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. భక్తులు గమనిక
సాహిత్యానమ్యః సహ బ్రహ్మాణం క్షేమస్థైర్యమయ అమృతాంబురే తస్మై బ్రహ్మచ్చ బ్రహ్మాజ ఆయుర్వేదిం ప్రజాంతరో భాగవతే దేవైనం ప్రణయతి బ్రాహ్మణాదిశేవృతవిదో శ్రీరంగే శనమైశ్వర్యం భవదే శనమేశ్వరం దీర్ఘమాయు. మరి ఒక చక్కటి పాట ఒకసారి చప్పట్లు కొట్టించండి. జై బలో వేణుగోపాల స్వామికి. ఒకసారి మా మగవాళ్ళతో అనిపిస్తారు, మీ ఆడవాళ్ళతో వెనక్కి జరగండి సార్. పాపం ఎండకున్నారు వీళ్ళందరూ కూడా. లావణ్య గారు ప్లేస్ ఉంది కొంచెం జస్ట్ అట్లా. ఓకే, ఫస్ట్ మీ ఆడవాళ్ళతో అనిపిస్తారా జయాన్ని మా మగవాళ్ళతో అనిపించారు? ఆడవాళ్ళతో ఫస్ట్. ఫస్ట్ ఏ లేదు, లేడీస్ ఫస్ట్ అంటే. ఓకే, అందరు చేతులు ఎత్తాలి. అమ్మను వాడే మగాలా ఎత్తో చేతులు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తీ మీట్ క్రీడలను ఇల్లంతకుంటలో సిరిసిల్ల రూరల్ సీఏ సదన్ కుమార్ ప్రారంభించారు. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తీ మీట్ క్రీడలను నిన్నటి రోజు సాయంత్రం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ క్రీడా మైదానంలో రూరల్ సీఏ సదన్ కుమార్, ఎస్ఐ రాజుగౌడ్ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడల్లో వాలీబాల్ తో పాటు కబడ్డీ పోటీలను నిర్వహించగా మొత్తం ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఈ దోస్తీ మీట్ టోర్నమెంట్ లో కబడ్డీ 16 టీమ్స్, వాలీబాల్ పోటీలకు 20 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా హాజరైన క్రీడాకారులకు వైద్య సదుపాయంతో పాటు స్నాక్స్, జ్యూస్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఏ సదన్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి క్రీడాకారులతో పాటు అందరూ ప్రతిజ్ఞ చేసే పోటీలను, బెలూన్లను ఆకాశంలోకి వదిలి క్రీడాకారులను పరిచయ కార్యక్రమం నిర్వహించి పోటీలను ప్రారంభించారు. నేను వ్యతిరేక సైనికుడిగా మారతానని మరియు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉన్నానని నేను మా తోటి పౌరులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన రహిత తరాన్ని నిర్మించడంలో నా ప్రయత్నాలన్నిటినీ చేస్తాను. జై తెలంగాణ, జై హింద్. 2024 క్రీడలు క్రీడలను ప్రారంభిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు అందరూ కూడా. అదేవిధంగా గౌరవనీయులు ఎస్ఐ గారు, మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మరి అదేవిధంగా పీటీ సార్ కూడా గట్టిగా చప్పట్లు. ఇంకా
దోస్తీ మీట్ 2024 కార్యక్రమానికి ఇచ్చేసిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు మరియు పాత్రికేయ మిత్రులు, వేదికపైనటువంటి అఫీషియల్స్, ఎస్ఐ ఇల్లంతకుంట రాజు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. క్షమించాలి, ఆలస్యం జరిగింది. ఎందుకంటే నేను ముస్తాబాద్ నుంచి మొదలుకొని ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట రావడం జరిగింది. 2 నిమిషాల్లో ముగిస్తాము. ఈ యొక్క కార్యక్రమము ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. దాని పేరు దోస్తీ మీట్. ఎందుకు పోలీస్ దోస్తీ మీట్ పెట్టాలి? సరే, పొద్దున ఒక వార్త కూడా విన్నాము. దయచేసి వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. పోలీసును మేము దోస్తీ మీట్కు దూరంగా ఉంటామని ఏదో వాట్సాప్లలో వైరల్ అయ్యింది. ఎందుకు పోలీస్కి దూరంగా ఉండాలి? మేము ఎందుకు దోస్తీ అనే పదం వాడాలి అంటే, దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పోలీసుకు దగ్గరగా కండి, మాతోని చెప్పే సూచనలు పాటించండి, ఆ ప్రమాదాలకు దూరంగా పోండి. ఏం ప్రమాదం ఉంది సొసైటీలో, ఏమేం ప్రమాదాలు ఉన్నాయి, ఏం విపత్తులు వస్తున్నాయి, పోలీస్ దగ్గర కావడం వల్ల మేము చెప్పే విషయాలు మీరు చెప్పకపోతే, మాతో మీరు దోస్తీ చేయకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏం ప్రమాదాలు? అంతకంటే ముందు చాలా సైబర్ క్రైమ్లలో డబ్బులు లాస్ అయ్యేది. బ్యాలెన్స్ చూస్తే డ్రోన్ ఆపమని చెప్పండి, సౌండ్ అవుతుంది. సురేష్ డ్రోన్ ఆప్ కొద్దిసేపు. కానీ వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలో, ఎట్లా అప్రోచ్ కావాలో తెలియక లక్షలు లాస్ అయినాయి. కానీ ఇప్పుడు 1930 ఎట్లయితే మేము చాలా అనౌన్స్ చేసినాం, చాలా ప్రాపగండ చేసినాం, దాని తర్వాత వాళ్ళు ఒకవేళ తప్పిదారుల ఎవరి మోసానికి గురై డబ్బులు పోయినాయి అనుకో, 1930 చేయగానే ఆ మొత్తం అమౌంట్ హోల్డ్ అవుతుంది. అది 1,00,000, 2,00,000, 10 లక్షల కానీ వెంటనే కాల్ చేయగానే ఆ అమౌంట్ మొత్తము ఆగిపోతుంది. వానికి పోదు, అక్యూట్కి రీచ్ కాదు, అది హోల్డ్ చేయబడుతుంది. అంటే అట్లా ఒక ప్రమాదం నుంచి మీరు తప్పించుకున్నట్టే కదా. అట్లా చాలా విషయాలు మీతో మేము మాట్లాడేవి ఉన్నాయి. మా క్రీడాకారులందరికీ మా ఇల్లంతకుంట పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సిరిసిల్ల రూరల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సదన్ కుమార్ సార్ గారికి కూడా మా ఇల్లంతకుంట పోలీస్ తరఫున మరియు మా ఇల్లంతకుంట మండల క్రీడాకారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అహర్నిశలు మా ఎంబడి వండుకుంటూ పీఈటీ సార్లందరికీ మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు పత్రికా మిత్రులకు, వీడియో డ్రోన్ అండ్ మన ఫోటోగ్రాఫర్ అందరికీ ఇల్లంతకుంట పోలీస్ తరఫున పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది మన ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ దోస్తీ మీట్ అనే కార్యక్రమంలో భాగంగా మా దగ్గరికి సార్ 20 వాలీబాల్ టీం, 16 కబడ్డీ టీం వచ్చినాయి సార్. వాళ్ళను ఈ బయలు కానీ 3 కానీ 4 టీంలతో చేయాలనుకుంటున్నాం సార్, మీ గైడ్లైన్స్ తోటి. అట్లనే ఈరోజు సమయభావం జర లేట్ అవ్వడం వల్ల కూడా క్రీడాకారులు కొందరు వచ్చి వేరే పనులలో పోవడం జరిగింది సార్. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి తమరు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలు పాటించకుంటే ఎన్నికైనప్పటికీ అనర్హత వేటుకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఏకంగా బ్యాంక్ చైర్మన్ తో పాటు మరో పాలకవర్గ సభ్యుడు సైతం అనర్హత వేటుకు గురై పదవులు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. నిబంధనలు తెలియక వాటిపై అభ్యంతరాలు కూడా ఆ సమయంలో రాకపోవడంతో పాలకవర్గ సభ్యుడిగా ఎన్నికై అనంతరం చైర్మన్ పదవిని చేపట్టిన తాజా మాజీ చైర్మన్ గాజుల నారాయణ, అలాగే ఇదే పాలకవర్గంలో పాలకవర్గ సభ్యుడిగా పనిచేసిన ఆకునూరి అశోక్ కూడా పదవులు కోల్పోయిన ఉదంతం తెలిసిందే. బ్యాంకు తాజా మాజీ చైర్మన్ గాజుల నారాయణ 3 పిల్లలు సంతానం కలిగి ఉండి పోటీకి అనర్హుడైనప్పటికీ ఆ నిబంధనను నామినేషన్ సమయంలో అతనికి
తెలియకపోవడం, ఎన్నికల అధికారులు ఈ నిబంధనల సభ్యులకు తెలిసేలా ప్రచారంలో పెట్టకపోవడంతో పాలకవర్గ సభ్యుల పదవికి పోటీ చేశారు. ఈ సమయంలో ఆయన అనర్హతపై ఎవరికీ తెలియకపోవడంతో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దాంతో ఆయన పాలకవర్గ సభ్యుడిగా ఎన్నికై అదే క్రమంలో చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే 4 సంవత్సరాల అనంతరం ఆయనకు 3 పిల్లలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ విషయం నామినేషన్ సమయంలో తనకు అధికారులు స్పష్టం చేయలేదని, నిబంధనలు తెలిసే విధంగా చర్యలు చేపట్టలేదని పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టులో పోరాటం చేసి కొన్ని నెలల పాటు తన పదవిని కాపాడుకున్నాడు. కానీ చివరికి కోర్టు ఉత్తర్వులతో ఆయన పదవిని కోల్పోక తప్పలేదు. అలాగే బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఎవరూ పోటీ చేయరాదని నిబంధన ఉన్నప్పటికీ ఆ విషయాలు స్పష్టంగా తెలియకపోవడంతో ఆకునూరి అశోక్ అనే సభ్యుడు పాలకవర్గ సభ్యుడిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇతడి స్వయాన సోదరుడు వసంతరావు అర్బన్ బ్యాంక్ లో ఉద్యోగి కావడంతో దీనిపై నామినేషన్ సమయంలో కాకుండా తర్వాత రోజుల్లో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు ఆకునూరి అశోక్ తన పాలకవర్గ సభ్యుడి పదవిని చేజార్చుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా నిబంధనలు సరిగ్గా ప్రచారంలో పెట్టడం లేదని పలువురు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్ సమయంలోనే అభ్యర్థులకు నిబంధనావళిని ఇస్తూ నోటరీ అఫిడవిట్ కూడా తీసుకుంటే తర్వాత కాలంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటిని త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. కాగా పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలను తెలుపుతూ కమిటీ సభ్యత్వానికి అనర్హతలను కూడా ప్రకటించారు. ఎన్నికల్లో పాల్గొనేవారు 3 పిల్లల సంతానం కలిగిన వారు అనర్హులుగా ప్రకటించారు. 1/1/1996 తర్వాత 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఏ వ్యక్తి అయినా కమిటీ సభ్యుడిగా ఎన్నుకొనటకు గాని కమిటీ సభ్యుడిగా కొనసాగుటకు గాని అనర్హుడని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేరు లేని సభ్యులు ఓటు వేయడానికి అలాగే పోటీ చేయడానికి కూడా అనర్హులని వెల్లడించారు. సహకార బ్యాంకు ఉద్యోగులు సమీప బంధువులు అనగా భార్య, తండ్రి, తల్లి, నాన్న, తండ్రి, నానమ్మ, సవతి తల్లి, కుమారుడు, కుమార్తె, సవతి సోదరి, అలాగే సోదరుడు లేక సవతి సోదరి భార్య ఓటు వేయటకు మాత్రమే అర్హులని, కానీ వారు పోటీ చేయటకు అనర్హులని తెలిపారు. ఏదేని డివిజన్ లో ఓటరుగా నమోదైన వ్యక్తి మరో డివిజన్ లో నామినేషన్ దాఖలు చేయవచ్చని, అయితే ప్రతిపాదించిన బలపరిచిన వ్యక్తి మాత్రం ఆ వ్యక్తి ఏ డివిజన్ లో నామినేషన్ దాఖలు చేస్తున్నాడో అదే నియోజకవర్గంలోని ఓటరుగా ఉండాలన్నారు. ప్రతి నామినేషన్ పత్రంపై అభ్యర్థి పేరును ప్రతిపాదిస్తున్న వ్యక్తి, ప్రపోజర్, అభ్యర్థిని బలపరుస్తున్న వ్యక్తి సెకండరీ తప్పనిసరిగా సంతకం చేయాలని, వారిరువురు ఓటు వేటకు అర్హత గల సభ్యులే ఉండాలని ప్రకటించారు. ఒక సభ్యుడు ఒక అభ్యర్థిని మాత్రమే ప్రపోజ్ లేక సెకండ్ చేయాలని, పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రంను ఎన్నికల అధికారికి స్వయంగా ఇవ్వాలని, ఆ సమయంలో ప్రపోజల్ లేక సెకండరీ అతని వెంట ఉండాలన్నారు. నామినేషన్ పత్రం ఫారం 2 లోని డిక్లరేషన్ తో పాటు ఫారం 1 లో ఉదహరించిన విధంగా తిరిగి చెల్లించబడిన ఫీజును చెల్లించాలన్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అలాగే వెనుకబడిన తరగతులకు చెందిన వారు సంబంధిత సమర్థ అధికారి చేయబడిన కుల ధృవీకరణ పత్రంను కూడా దాఖలు చేయాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు స్వయంగా ధృవీకరించబడిన ఫోటోతో పాటు అదనంగా ఒక ఫోటోను బ్యాలెట్ పేపర్ నిమిత్తం ఎన్నికల అధికారికి సమర్పించాలని ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.